ఇది వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి. ఇది భగవంత్ కేసరి. భగవత్ కేసరి. ఓకే, భగవత్ కేసరి. ఇది కూడా వీరసింహారెడ్డి. తర్వాత అది ఒకటి పైన ఉంది త్రిశూలం అఖండది. బాగుంది. అఖండ. హర హర మహాదేవ్, శంభో శంకర. కాలు దూవే నంది ముందు మాట మార్చిన పంది, కారు గుదలు గుచ్చే కపాలం పగిలిపోద్ది. సూపర్ సార్. ఇంకా గట్టిగా చెప్తా, కాకపోతే మీ అంతా పలిపోద్ది, బయటకు వస్తారు. నా సౌండ్కు తర్వాత పెళ్ళిళ్ళకి పోతా కదా, ఈవెంట్స్ ఉంటాయి కదా. ఓ ఈవెంట్స్ కూడా పిలుస్తారా? నేను పోతా, మా వాళ్ళవి ఉంటాయి కదా, మా వాళ్ళకి పోతే నేను పోతాను అనమాట. జూనియర్ బాలయ్య వచ్చినాడు కానీ కొద్ది సౌండ్ తగ్గించుకో, బాక్సులో వెళ్ళిపోతాయి అని అంటారు. నేను డైలాగ్ చెప్తే అంత స్పీడ్ చెప్తాను అనమాట. నేను ఇక్కడ చెప్తే అక్కడ బయటకు వస్తుంది నా సౌండ్. ప్రతి సినిమాలో గెటప్ అనేది నాకు ఇష్టం, బాలకృష్ణ సినిమాలో. కాకపోతే బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజులో గుర్రంలో వస్తాడు బాలకృష్ణ గారు. నేను కూడా గుర్రంలో రావాలని స్వారీ నేర్చుకున్నాను. ఎన్ని మంత్స్? 4 days. 4 days నేర్చేసుకున్నారా? గుర్రం చేసినాను. అది అయిపోయిన తర్వాత ఇసుక దిన్నెలకు పోదాంలని అక్కడ ఏట్లేకి అనుకున్నాం గుర్రం తీసుకొని. అంతలో వేరే ఇన్సిడెంట్ జరగాలకల్లా ఇంకా నేను సినిమాలలో ప్రాబ్లం వస్తుంది, గుర్రం వేసుకొని పోతే అది ఏదన్నా కానీ జంకడం కానీ ఏదన్నా జరిగితే పక్కన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. పక్కన వాళ్ళకి ఇబ్బంది వస్తే కనుక మన వల్ల ఇబ్బంది ఒకరికి రాకూడదు అని ఆలోచన చేసి నేను గుర్రంలో వెళ్ళడం అనేది స్టాప్ చేసినానండి. అది వాస్తవం. బ్రేక్ఫాస్ట్ మే